ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బడ్జెట్లో 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసేసింది. వ్యవసాయం, విద్యుత్తు, రోడ్లు, భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులను కేటాయించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండవసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ 2025ను శాసనసభలో ప్రవేశపెడితే మరో మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు వచ్చిన తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025లో ఏ శాఖలకు అత్యధిక నిధులు దక్కాయో చూద్దామా? శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన 6 గ్యారంటీలకు పెద్దపీట వేశారు. అయితే 6 గ్యారంటీ పథకాలకు బడ్జెట్లో మొత్తం 56,084 కోట్లను కేటాయింపులు చేశారు. వీటిలో రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూత పింఛన్లకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి 4,305 కోట్లు, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 2,080 కోట్లు, సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో సన్నాల బోనస్కు 1,800 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు కేటాయించగా గ్యాస్ సిలిండర్ రాయితీకి 723 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం 600 కోట్లు, విద్యుత్ రాయితీకి 11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయింపులు చేశారు. తెలంగాణ బడ్జెట్లో విత్తమంత్రి భట్టి విక్రమార్క మహిళలకు పెద్దపీట వేశారు. మహిళా స్త్రీ సంక్షేమానికి నిధులు భారీగా కేటాయించారు. దాదాపు 2,862 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆ శాఖకు సంబంధించినది మాత్రమే. ఇది కాకుండా స్కీమ్లు ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి. మహిళలే మహారాణులు అన్న పదాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే గుర్తు చేశారు ఆర్థిక మంత్రి భట్టి. ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకు వెళ్లాలన్నా, దేవాలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకోవాలన్నా ఇబ్బందులు పడకుండా ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మి స్కీమ్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ గురించి ప్రకటన చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది రేవంత్ సర్కార్. మరోవైపు ఓఆర్ఆర్ ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ఫేజ్ 2 ద్వారా హెచ్ఎండిఏలో విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని భట్టి అన్నారు. హైదరాబాద్లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుకు 5,942 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రహదారుల మధ్య ఇది ఉంటుంది. 56 గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ జోన్లు, మల్టీమోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఈ ప్రాజెక్టును ఎఫ్సిడిఏ పర్యవేక్షిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని వెల్లడించారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం 2 పడక గదుల
అంతస్తుల ఇళ్లు ఇస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చిందని భట్టి మండిపడ్డారు. ఇక రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామని ఆయన వివరించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. చైనా +1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం. ఆ బియ్యాన్ని FCIకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని వివరించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని భట్టి గుర్తు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బడ్జెట్ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు తేల్చి చెప్పాయి. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీజేపీ, బీఆర్ఎస్ చెబుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.